నాగనాథ్ గారు, తులారాశి వారిపై రాహుకేతుల ప్రభావం ఎలా ఉందంటారు? మరి వాళ్ళకి అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తాను. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తులారాశి మేడం. తులారాశి వాళ్ళకి రాహుకేతువులు పంచమ లాభ స్థానాల్లో ఉంటారు. హ్మ్. తులారాశి నుంచి పంచమ భావంలో రాహువు కుంభరాశిలో ఉంటే లాభస్థానం అంటే సింహరాశిలో ఉంటాడు కేతువు. హ్మ్. పంచమ భావంలో రాహు యొక్క స్థానము తులారాశి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే, హ్మ్. రాహువు ఏ రాశిలో ఉంటాడో, రాహువు వాళ్ళ జన్మ లగ్నాన్ని నుంచి గాని, లేదా జన్మ రాశి నుంచి వాళ్ళకి ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో, దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విపరీతమైనటువంటి అటాచ్‌మెంట్ ఉంటది. హ్మ్. 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 అటాచ్‌మెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సర్వ ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ప్రయత్నాలు కూడా చేయరు. కానీ ప్రయత్నం చేసి సాధించిన వాడికి అసంతృప్తే ఉంటది. హ్మ్. హ్మ్. ప్రయత్నం చేయని వాడికి ఎట్లానో అసంతృప్తే ఉంటది. సో, పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ద్వాదశ భావాల్లో పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, హ్మ్. పంచమ భావము అంటే ప్రపంచంలో మీకు దక్కేటువంటి ప్రేమ. హ్మ్. ఏనండి? ప్రపంచంలో మీకు ఎంత ప్రేమ దక్కుతుంది? ప్రపంచంలో మీకు ఎంత హానర్ ఉంటుంది? ఎంత అప్రిసియేషన్ ఉంటుంది? ఎంత అప్లాజ్ ఉంటుంది? సో, ఈ పంచమ భావంలో ముఖ్యంగా పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు. ఓకే. అంటే జన్మరాశి నుంచి పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు. హ్మ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఫర్ వుమెన్. ఈ పంచమ భావం పుత్రపుత్రికా స్థానం ఒకటి. రెండోది ప్రపంచంలో మాకు గుర్తింపు ఏంటి? తులారాశి వాళ్ళకి ఏమి లేకపోయినా గాని ఒక ఏంటిది? అప్రిసియేషన్. ఇది ఎప్పుడు ఓకే. చేస్తారు మేడం? మీరు పెర్ఫార్మన్స్ బాగా చేశారన్నప్పుడే కదా చప్పట్లు అవును. కొట్టేది. అవును. ఇదే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకునేది. అంటే వాళ్ళ అంతర్చేతనంగా వాళ్ళు కోరుకునేది, వాళ్ళ మనసులో నిగూఢంగా ఉన్నటువంటి భావం ఏదైనా ఉందంటే ఈ అప్రిసియేషన్. అప్రిషియేషన్. హ్మ్. ఈ అప్రిసియేషన్ కోసమే వాళ్ళ జీవితంలో రకరకాలుగా వాళ్ళ ఇండివిడ్యువాలిటీస్‌ని కోల్పోతారు. వాళ్ళని హ్మ్. వాళ్ళు మోడిఫై చేసుకుంటారు. సాక్రిఫైస్ చేస్తారు. హ్మ్. ఇవన్నీ చేసినా గాని వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఒక లక్షణం ఉంటది. హ్మ్. వాళ్ళ రియాక్షన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఓకే. వాళ్ళకి కోపం వచ్చినా అనేస్తారు. అలిగినా అలుగుతారు. హ్మ్. ప్రేమ వచ్చినా గాని మీద పడిపోతారు. హ్మ్. ఇవన్నీ మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉంటాయో పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 హ్మ్. గూడా అవి మీరు భావ వ్యక్తీకరణ, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లో మీకు క్లియర్‌గా చూడొచ్చు వాళ్ళకి. సో, హ్మ్. వాళ్ళ నుంచి మీరు నటన ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఓకే. దే ఆర్ నాట్ ద పీపుల్ హూ ప్రిటెండ్. హ్మ్. సో, వీళ్ళకి పంచమ భావంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు గూడా సంబంధించింది. హ్మ్. ఎంతో కాలంగా పిల్లలు లేరు. పిల్లలు పుట్టట్లేదు. లేదా పుట్టిన పిల్లలకి కారణాల వల్ల చనిపోతున్నారు. హ్మ్. అంటే మీకు అటాచ్‌మెంట్ దేనితో ఉంది? హ్మ్. యూ ఆర్ అటాచ్డ్ విత్ వాట్? కా కిడ్స్. కిడ్స్. హ్మ్. ఎందుకంటే పంచమ భావం అంటే పుత్రపుత్రికా స్థానం హ్మ్. గురించి హ్మ్. చెప్తారు కదా! హ్మ్. ఈ రాహువు ముఖ్యంగా మే 21 నుంచి మీకు 18 నెలలు. హ్మ్. హ్మ్. మనకి అన్నీ గూడా ఇట్లా ఆశ రూపంలో కనిపిస్తాయి. హ్మ్. తులారాశి వాళ్ళకి అన్నీ అయిపోతున్నట్టు, హ్మ్. జరిగిపోతున్నట్టు, ఇంక మన చేతిలోకి రిజల్ట్స్ వచ్చేసినట్టు కనపడతది. హ్మ్. కానీ రాదు. అది చేతులు ఓపెన్ చేసి చూస్తే ఏముండదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ మీరు చేతిలో వేసుకొని ఇలా మూసుకొని ఓపెన్ చేస్తే ఏముంటది? తడి తప్ప తడి ఏముండదు. ఉంటది. హ్మ్. సో, ఇది వీళ్ళకి ముఖ్యంగా ఆహ్, కొంచెం ప్రతికూలమైనటువంటి టైమ్ అని చెప్పొచ్చు. ఈ 18 హ్మ్. మంత్స్. హ్మ్. ఆల్రెడీ మేలో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కొంతకాలం గూడా గడిచిపోయింది. రాహువు యొక్క మాయ ఏంటి అన్నది కూడా చూడాలి. హ్మ్. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు గావచ్చు, బంధువులు, చుట్టాలు లేదా మీరు సంస్థల్లో పనిచేసేవాళ్ళు. వీటిలో మీరు ప్రధానంగా తీసుకోవాల్సిందేంటంటే మీ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఒకటి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హ్మ్. వీళ్ళెవరైనా బిజినెస్ పార్ట్నర్స్‌గా ఉంటే మాత్రం హ్మ్. ఇది వాళ్ళు యుద్ధం చేసుకునేటువంటి టైం కింద మారిపోతది. అబ్బో! చాలా అంటే జాగ్రత్తగుండాలి. చాలా అంటే జీవితకాలం ఉన్న రిలేషన్స్ గూడా హ్మ్. రాహువు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా విడదీయడు. హ్మ్. అర్థమైందండి? హ్మ్. 'ఏక్ మార్ దో తుకడే' అని హిందీలో ఒక సామెత ఉంటది. హ్మ్. ఒక ఒక్క యాపిల్ మీద మీరు దెబ్బకి కత్తి 2 పెట్టి కొడితే అది అటు ముక్కలయిపోవాలి. ఇటు 2 భాగాలయిపోతది. రాహువు నిర్దాక్షిణ్యంగా ఫలితాలు ఇచ్చేస్తాడు. అట్లా పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. కానీ వీళ్ళకి పంచమ భావంలో రాహువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి భావోద్వేగాలు, ప్రేమ వీటికి సంబంధించినటువంటి భావం ఉన్నాడు. అక్కడ ఏమవుతది వీళ్ళకి? వీళ్ళకి ఖచ్చితంగా మనస్తాపం చెందుతారు. హ్మ్. కానీ తులారాశి వాళ్ళ వీక్‌నెస్ ఏంటి చెప్పండి? వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. వాడు ఓకే. చీటింగ్ చేస్తున్నాడో తెలుసు. బాధ్యతలన్నీ వీళ్ళ మీద ఉన్నాయని తెలుసు. బయట నుంచి లోన్ తెచ్చేది, ఫైనాన్సెస్ తెచ్చేది మొత్తం వీళ్ళు అన్నీ వీళ్ళ భుజం మీద యేసుకుంటారు. హ్మ్. కానీ ఆ విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టి విడిపోవాల్సొచ్చినప్పుడు వాళ్ళంత అసర్టివ్‌గా ఉండరు. హ్మ్. ఎందుకు? అక్కడ వాళ్ళని ఏం ఆపుతుంది? ఆళ్ళకి కావాల్సిన ప్రేమ ఉంటది చూడండి మేడం. వాళ్ళు వ్యాపారం చేసినా, కంపెనీలో ఒకవేళ అసిస్టెంట్‌ని పెట్టుకున్నా, సెక్రటరీని పెట్టుకున్నా, వాచ్‌మెన్‌ని పెట్టుకున్నా,
వాళ్ళతో ఎమోషనల్ బాండేజ్ ఉంటది. ఓ తిడతారు, అవసరమైతే ఒకటి కొడతారు, ఉమ్, కానీ వాడు వెళ్ళిపోతే బాధపడతారు, ఓకే. వాడు తీయలేరు. అది వాళ్ళు తీసేశారు, వాళ్ళు విడిపోతున్నారంటే ఇంక అసలు ఇక అది చాలా యుగ యుగాలు అది క్షీరసాగర మదనమైనట్టు అయితేనే తప్ప ఉమ్, వాళ్ళు విడిపోరు. ఉమ్, ఎందుకు? వీళ్ళకి కావాల్సింది ఏంటి జీవితంలో? అప్రిషియేషన్. అప్రిషియేషన్ కాదు మేడం, ఉమ్, ఒక విలువతో కూడినటువంటి గుర్తింపు. ఉమ్, ఇప్పుడు మీకు ఒక ఆడియన్స్, ఒక ఒక ఆడిటోరియంలో ఆడియన్స్ అంతా లేచి ఎప్పుడు మీకు సపోర్ట్లు కొడతారు? వెన్ దెర్ ఇస్ సంథింగ్ ఈస్ వెల్ పర్ఫార్మ్డ్ ఆన్ ద డయాస్, ఉమ్, రైట్? ఉమ్, సో అటువంటి పర్ఫార్మెన్స్ చేసేటువంటి మానసిక స్థితి, స్థితప్రజ్ఞత, చురుకుదనం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తులారాశి వాళ్ళు. ఓకే. రాహు ఏం చేస్తాడు? అదే ఏరియాని కొడతాడు. మీరు దేన్నైతే వీక్ పాయింట్ చూసుకొని, ఉంటుందో. దేన్నైతే మీరు పట్టుకొని బలంగా ఉన్నారో, దేన్ని పట్టుకుని అయితే ఊగుతున్నారో, ఆ, ఒక వేదంలో ఒక సేయింగ్ ఉంటది, ఉమ్, ద రోప్ దట్ విచ్ యూ బైండ్ అండ్ స్వింగ్ ఉమ్, దట్ హోల్డ్స్ యూ వన్ డే అని. ఉమ్, మీరు ఏ తాడు పట్టుకొని అయితే ఊగుతున్నారో అదే మీ మెడకు చుట్టుకుంటుందని అర్థం. ఉమ్, వీళ్ళు పట్టుకొని వేలాడుతున్న తాడేంటి? ఉమ్, ఉమ్? ఉమ్, అర్థమైందా? ఉమ్, కాబట్టి వీళ్ళు వదిలేయాల్సిందేంటి? సో ఈ ఈ అనవసరమైనటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా మొహమాటానికి వెళ్ళి బిజినెస్లో, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్, మనీ, బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఒకవేళ మీరు వదిలేసుకోవాల్సి వస్తే కూడా మీరు నిర్దాక్షిణ్యంగా వదిలేసుకునే ప్రయత్నం చేయాలి. లేదనుకుంటే ఏమవుతుందంటే ₹1,00,000 లాస్ కాస్త 10 లక్షలు అయింది. అబ్బో. 10 లక్షలు 50 లక్షలు అవుతుంది లాస్. ఉమ్, సో ఇనీషియల్లీ వాటిని వీళ్ళు కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అన్నది వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేసి ఉండాలి. ఉమ్, చేయలేదా? అది మళ్ళీ 18 నెలలు నిండేటప్పటికి రికవర్ కూడా కానట్టు డ్యామేజ్ క్రియేట్ చేస్తాడు. ఓకే. గుర్తుపెట్టుకోండి మేడం, కుజుడు ఏంటంటే కుజుడు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. ఉమ్, అంటే ఎన్నో రకాల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే తప్ప కుజుడు తన యొక్క ప్రతాపం చూపించడు. ఉహుం, రాహు అట్లా కాదు, ఒక్కసారి వచ్చి ఆ బాంబ్ వేసి వెళ్ళిపోతాడు, హైడ్రోజన్ బాంబ్. అబ్బో. సో ఎప్పుడైనా తెగిపోయే రిలేషన్స్ అనుకున్నప్పుడు వాటిని తెంచుకోవడం బెటర్ అనేటువంటి ఓపెన్నెస్ కి రావడం తులారాశి మంచిది. వాళ్ళకి హైలీ అడ్వైస్డ్. ఉమ్, ఇదొకటి. ఇంకొకటి వీళ్ళకి రాహుకేతువులకు పంచమ భావం లాభస్థానం అంటే కూడా ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, క్షుద్ర పూజలు, ఉమ్, ఉమ్, బ్లాక్ మ్యాజిక్, ఉమ్, వశీకరణం చేతబడులు, ఇట్లాంటివన్నీ వశీకరణలు. చెప్తారు వీళ్ళని. ఉమ్, ఉమ్, ఉమ్. ఇటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పినా మీరు నమ్మకండి. వీళ్ళకి చెప్పే అవకాశం ఎక్కువ వీళ్ళకి ఉందంటారా? ఎవరన్నా చెప్పినా మీరు నమ్మకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఓకే. ఎందుకంటే వీళ్ళకి కేతువు సింహరాశిలో బలమే, రాహువు కూడా ఇన్ జనరల్ బలమే, ఉమ్, కానీ వీళ్ళ రాశి రీత్యా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. పంచమ భావం అంటే ఏంటి? ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషన్, లవ్, ఐడెంటిటీ. ఉమ్, వెన్ ఇట్ కమ్స్ టు లాభస్థానం 11th హౌస్, ఉమ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డిజైర్. కోరికలు తీర్చుకోవాలి. వీటన్నిటిలో మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరే మీ సొంత డబ్బుతోని మీరు ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి హోలీ ప్లేసెస్కి ఓకే. ట్రావెలింగ్ విల్ మేక్ యూ ఎ బెటర్ అసెప్టివ్ పర్సనాలిటీ, బెటర్ హ్యూమన్ బీయింగ్. ఉమ్, అర్థమైందా? లేదు పలానా వాడు చెప్పాడు, ఈ మధ్య కాలంలో నేను ఎంతమందిని చూస్తున్నానంటే వశీకరణం అంటారు, అదంటారు, ఇదంటారు, వాడు వశీకరణం తీసేసిన వాడికి కూడా కాలు చేయబడిపోయిందంట. అబ్బో. అంటే ఇప్పుడు వాడికి పక్షవాతం వచ్చి పడిపోయి దానికి ఉండొచ్చు. దీనికి లింక్ చేసి మీ వశీకరణం తీసినందుకు నా కాలు చేయబడిపోయిందని చెప్పారట. అయ్యో. అర్థమైందా? ఉమ్. నేను చెప్పాను, రండి సార్ మా దగ్గర హర్షిణి అని ఒక యాంకర్ ఉంది, ఆయన పరిచయం చేస్తాను, ఆ ధార్మిక గురువుని పిలవండి, ఉమ్, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది, ఆయన ఏం చేశారు, ఎలా చేశారు చేస్తుంది, ప్రపంచానికి పనికొస్తుంది కదా అలాంటి అవును, వాళ్ళని అవును, చెప్తే. అవును. ఇలాంటి వాళ్ళు 10 మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. కాదు, మళ్ళీ ఫోన్ లేదు తెలుసా మీకు, మళ్ళీ ఫోన్ లేదు. మనకి ఎందుకంటే అలాంటి ఇప్పుడు వాళ్ళే కావాలి గురు. కాదు మేడం, ఇప్పుడు మనం ఒక జాతకం చూసి ఉమ్, వాళ్ళ యొక్క గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క గోచార ఫలం చెప్తున్నాం. టెక్నికాలిటీ, దర్ ఇస్ ఇన్ఫర్మేషన్, అవును. రీసెర్చ్. నీకు ఎవడో ఒకడు వచ్చి చెప్పి నీకు వశీకరణం అయిపోయింది, ఉమ్, నీకు ఫలానా వశీకరణం అయింది, ఉమ్, నీకు రాహుకేతువులు, వాళ్ళ రాహుకేతువులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళందరూ రాహుకేతువులకి పూజలు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఉహుం, చాలా మంది ట్రైబల్స్ లో ఇప్పటికి మనం వినాయకుడిని, హనుమంతుడిని ఎట్లా ఆరాధిస్తామో ఉమ్. వాళ్ళ దగ్గర అటువంటి విగ్రహాలు, అంటే ఆ రూపం ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి క్షుద్ర పూజలు Okay. చేసేవాళ్ళు. రాహుకేతు విగ్రహాలు. ఉమ్, క్షుద్ర పూజలు అంటే ఏంటి మేడం? మీ ఏదో చంపేయడం, మీ ఉద్యోగం పోవడం, మీ ఆరోగ్యం క్షీణించడం చేసేది కాదు. ఉమ్, క్షుద్ర పూజ అంటే ఏంటంటే ఫండమెంటల్లీ ఉమ్, లైఫ్ బియాండ్ యువర్ సైంటిఫిక్ పర్సెప్షన్. అంటే మీ ఇంద్రియాలు, మనసు, మీ బుద్ధికి అతీతమైనటువంటి స్థితిని కూడా మీరు అనుభూతి పొందడం. ఉహుం, అది తాంత్రిక. ఇప్పుడు మీరు Okay. అతీంద్రియ శక్తులు అంటారు చూడండి. ఉమ్, ఇప్పుడు ఉమ్, డాగ్ కి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంటుంది, అవును, కుక్కకి. అవును. చూడండి యానిమల్స్ కి ముఖ్యంగా ఎలిఫెంట్, ఉమ్, మంకీ, ఉమ్, బర్డ్స్, ఉమ్, Huh? ఉమ్,
డాగ్స్. వీటిని ఎందుకు మనం వీటి ఎందుకు నేచర్ ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి? 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వాటర్ ని ఏనుగు గుర్తుపడుతుంది ఇక్కడ ఉండి. అవును అవును ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ ద ప్రొటెక్టివ్ ఇంటెలెక్చువల్ సర్వైవల్స్, దే ఆర్ ద న్యాచురల్ సర్వైవల్స్. మనం ఏం చేస్తామంటే ప్రొటెక్టివ్ ఉంటాం అనమాట. మనం ఉన్నప్పుడు ఇల్లు కింద మనం షెల్టర్ లో ఉంటాం. మనం ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకొని మన బుద్ధితో బతుకుతాం. అవి ఏంటి ప్రకృతితో సహజ సిద్ధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంట్యూషన్ హై ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కోసం చేసేటువంటి విద్యని వీళ్ళు క్షుద్రం అన్నారు అంతే తప్ప మనుషుల్ని మానవ జాతిని లేకపోతే జంతువుల్ని చంపుకొని తినేటువంటి విద్యని క్షుద్రం అనలేదు జ్యోతిష్యంలో. అర్థమైందండి? క్షుద్రము అంటే ఏంటి? ఇక్కడ క్షుద్ర పూజలు కానీ ఈవెన్ మిస్టిక్స్ కానీ. ఇప్పుడు కేతువు దేనికి అధిపతి అండి? స్పిరిచువాలిటీకి, మిస్టిక్స్ కి. అవును మార్మికమైనటువంటి దృక్పథం. ఇది కళ్ళతోని మీరు అనుభూతి పొందలేరు. కొంతమంది చూడండి, మీకు పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ చెప్తారు వాళ్ళు. మనం వినడానికి ఎట్లా అనిపిస్తుంది? వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు కథలు చెప్తున్నాడు. వినేవాడు ఉంటే మలయాళంలో ఏమని చెప్తాడు చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద సాధన చేస్తే మనిషికి ఏంటంటే ఒక వ్యక్తిగతమైన సబ్జెక్టివ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, నేను చేయాలి సాధన. ఓకే. రెండోది ఏంటంటే వాళ్ళు ఆ పరిశోధనలో వాళ్ళు అది సమాజానికో లేకపోతే ఎవరికైనా ఉపయోగపడే ప్రయత్నం ఏమైనా ఉంటే చేయొచ్చు. అది దట్ ఇస్ సబ్జెక్టివ్ ఒపీనియన్, సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. సో కానీ ఇప్పుడు సమాజంలో ఏం నడుస్తుంది? క్షుద్ర పూజల పేరు మీద, వశీకరణ పేరు ఏం జరుగుతుంది? బిజినెసే కాదు మేడం, హత్యలు కూడా జరుగుతున్నాయి కదా. మీరు ఒక జంతువుని చంపడం కూడా తప్పే కదా ఆ పేరు చెప్పుకొని. అవునా కదా? సో కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించి తులారాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే బలమైన నిర్ణయాలు తీసుకోండి, మొహమాట పడద్ది. 18 నెలలు పార్ట్నర్ ఇవాళ మీరు తీసుకునే బలమైన నిర్ణయాలు గతంలో మీరు వాళ్ళతో ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో ఎలా గడిచింది అన్నది అంతే తప్ప మీరు మొహమాటానికి వెళ్ళి చేస్తే మీకు తీవ్రమైన ధన నష్టం ఉంటుంది. రెండోది వీళ్ళకి లాభస్థానంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు. సో ఖచ్చితంగా వీళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. సో ట్రావెలింగ్ చేసే ప్రాసెస్ లో మాత్రం ఇది ఒక విషయాన్ని గమనించండి. ఎవడన్నా వచ్చి క్షుద్ర పూజలు అవి అన్నాడు అనుకోండి, ఆ వచ్చి చెప్పిన వాడు ఖచ్చితంగా రాహువేనా గుర్తించండి. సాక్షాత్తు ఆ రాహు గ్రహమే వచ్చి, అంటే రాహు దేంట్లో పెడతాడు? మిమ్మల్ని మాయలో పెడతాడు. తెలుసు కదా, రాహు ఇస్ ఇల్యూషన్. రాహు కనపడదు, కేతు కనపడడు. రాహుకి తలగ మాత్రమే ఉంటాయి, కేతువుకి బాడీ మాత్రమే ఉంటాయి. అవునా? అవునా కదా? సో కేతువుకేమో తలకాయ లేదు, రాహుకి శరీరం లేదు. సో కాబట్టి ఈ కేతువు ఏదైతే మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చేటువంటి మిస్టికల్ ప్లానెట్ ఏదైతే ఉందో అది బలంగా ఉంది. సో కాబట్టి మీ నిర్ణయం వల్ల మీకు నష్టం తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. సో పక్క వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటాం బెస్ట్ అంటారు. మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి? మీరు పరిహారాలను చంపేస్తున్నారు. అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, దానికోసం. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైన ఒక స్వభావం ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ వల్ల నిర్ణయం తీసుకోలేరు. తులారాశి వాళ్ళకు ఉండే రెండు నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ ట్రైట్స్ అనొచ్చు. సో మీరు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు? బికాస్ యూ ఆల్వేస్ థింక్ దట్ ద వరల్డ్ విల్ మిస్టేక్ యూ. మిమ్మల్ని ప్రపంచం అంతా నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు భయంతో చేస్తారు. ఏంది వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పని చేస్తే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వంట చేశారనుకోండి, నచ్చుతుందో లేదో ముందుగానే అభిప్రాయం. అంటే అర్థం ఏంటి? యు ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద వరల్డ్ అన్వాంటెడ్లీ, అన్నెసెసరీలీ. సో మీరు తగ్గించుకోవాల్సింది ఏంటి? మీరు ఒక్కసారి కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఈజ్ ఇట్ నెసెసరీ that I should impress the world? For what reasons I should impress the world? Is there any capable right person to impress and sacrifice my individuality? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. ఈ ప్రపంచంలో ఎవడైనా నిజంగా ఇంప్రెస్ చేసుకోవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి ఉన్నాడా? అసలు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది. కరెక్ట్. అందుకే మీకు చెప్పాను, క్షుద్ర పూజలు చేసేవాడు మీకే అటాచ్ చేయమని చెప్పాను. మీకే చెప్పాను, పంపించండి సార్ మన దగ్గరికి, అడుగుదాం. నాలెడ్జ్ ఉంటే వస్తాడు. సో రెండోది అండి నిర్ణయం. ఈ స్వభావం యొక్క ప్రభావం ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోలేకపోవడం. నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీకు అంత తెలివితేటలు, అంత సామర్థ్యం ఉండి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఒకటి, మీకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి బయట నుంచి రాదు, లోపలే మీకు మీరుగా చేసుకునేది. ఓకే.
సో ఓకే. సో మీకు ఒక టెక్నికల్ పాయింట్ ఏం చెప్తానంటే, ఉమ్, నార్మల్గా నేను వేరే రాశిలోకి చెప్పండి, తులారాశికి ఒకటి చెప్తాను. ఉమ్. మనం స్పర్శ చేస్తున్నామా ఇందాక మాట్లాడుకున్నాం, అవును, డైలీ కౌంట్ చేస్తే నంబర్స్ కౌంట్ చేస్తాము. స్పర్శ వల్ల ఎక్కడో ఉన్నటువంటి మనసు, ఉమ్, మేజర్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్, ఉమ్, ఎమోషనల్ గా అది మనకి శరీరంలోకి ఉంటుంది. ఉమ్, ఇది బికాస్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఓకే. Hmm. వీళ్ళకి స్పెషల్ గా నేను సూచించేది కూడా ఏంటంటే, దే మస్ట్ సెన్స్, Hmm. అకౌంట్, ఉమ్, లెక్క పెట్టాలి, స్పర్శించాలి. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఉమ్, ఇది 18 నెలలే చెప్తున్నాను, ఆ తర్వాత కంటిన్యూ చేస్తే చేసుకోమనండి. ఉమ్. మన శ్వాస దేనికి కనెక్ట్ అయి ఉంటుంది మేడం? మైండ్ కి. Oh, ఉమ్, మన శ్వాస ఆ పరమాత్ముడికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. నేనా మన శ్వాసకి కూడా శబ్దం ఉంటుంది తెలుసా మీకు? ఉమ్, ఉమ్, హమ్ ఉమ్, పీచినప్పుడు హమ్, ఉమ్, కిందకి వచ్చినప్పుడు సా. ఉమ్, అర్థం ఏంటి? మన శ్వాస కూడా డైరెక్ట్ యాక్సెస్ టు ద సూపర్ కాన్షియస్. మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో, స్పర్శను ఈ మీరు లెక్క పెడతారు కదా న్యూమరికల్, ఉమ్, ఉమ్, ఈ numbers. స్థాయి దాటిపోయి మీరు ఎప్పుడైతే శ్వాస అయిపోతారో, ఈ ఒత్తిడి, అనవసరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నారు చూడండి రాహు వల్ల, ఈ మాయలోంచి బయటకు వస్తారు ఫస్ట్. ఉమ్, అప్పుడు మీరు ఎవరితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నట్టు? దేవునితో. పరమాత్మతో. ఉమ్, మనం super పరమాత్ముడు power తో. అనగానే మనం ఏదో ఎందుకంటే మనం అండర్ ఎస్టిమేట్ చేసుకునే సమాజంలో పెరిగాం కదా. అవును. నువ్వు ఒక పనికిమాలినోడివి, ఎవడో పైన ఉన్నాడు, వాడు దయాదాక్షిణ్యాల వల్లనే అండర్ గార్మెంట్స్ వేసుకుంటున్నావు, ఉమ్, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, తినగలుగుతుంది అనేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఉమ్, కానీ నిజంగా అది వాస్తవం కాదు. ఉమ్, అర్థమైందా? ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు మేడం. ఉమ్, అర్థమైందా? రిచువల్స్ వేరు. రిచువల్స్ అనేది మీకు ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించి ఉండొచ్చు, కానీ ధార్మిక జీవితం గడపడానికి మీకు ఏ ఐడెంటిటీ అవసరం లేదు. ఉమ్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెర్ ఈస్ సంథింగ్ కనెక్టివిటీ త్రూ ద రెసిపిరేటరీ ఉమ్, దట్ యూ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ ద సూపర్ కాన్షియస్. ఉమ్, సో వీళ్ళు ఆ స్థాయికి మేనిఫెస్ట్ చేసుకోవాలి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని. ఉమ్, సో అప్పుడు మీకు ఫండమెంటల్లీ ఈ స్పర్శ పనికి వస్తుంది, ఉమ్, కౌంటింగ్, న్యూమరికల్ కౌంటింగ్, ఎందుకంటే మీ మ్యాథమెటికల్ బ్రెయిన్ పనిచేస్తుంది, ఉమ్, మీ లాజికల్ ఉమ్, బుధుడు ఉమ్, జాతకంలో ఉమ్, పనిచేస్తాడు. ఉమ్, థర్డ్ స్టేజ్ ఏంటంటే మీరు మీ బ్రీతింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఉమ్. దీన్ని మీరు వ్యసనం లాగా చేసుకోవాలి. డైలీ ఎన్ని నిమిషాలు? అసలే తులారాశి వారికి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భావన ఉంటది అన్నారు. అవి పట్టుకుని ఇలా ఇలా అనుకుంటే వీడికి ఏదో అయిపోయింది, ఆహా, వీళ్ళు అంటే స్పిరిచువల్ గా మన వెళ్ళిపోతున్నారు, అలా ఇలా కాదు అనుకుంటారేమో అన్న భయం కూడా కాదు ఉంటుంది. హర్షిణి గారు, ఇప్పుడు మన దగ్గర 40 years దాటిన వాళ్ళు టీ షర్ట్స్ వేసుకోవడం ఎంతమంది చూసారు మీరు? అందరూ వేసుకుంటారు. ఎవరు వేసుకోరు, మీకు తెలుసా? ఏ? కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. అవునా? అంటే ముసలోడికి దసరా పండుగ అనుకుంటారు మన దగ్గర. 40 years గా ముసలాళ్ళు అయిపోయినట్ట. అట్లాంటి సమాజం మనది. ఓకే, చాలా మటుకు ఓకే. ఈ వయసు వాడే టీ షర్ట్ వేసుకోవాలి, ఈ వయసు వాడే ఈ పని చేయాలి అనేటువంటి ఆలోచన, ఆలోచన దీంట్లో ఉంటాం మనం అవును, ఎక్కువగా. అవును. అట్లాంటి చిన్న చిన్న విషయాలే పట్టించుకునే వాళ్ళు. ఉమ్, మనం జీవితంలో ఎదగాలి, మనకి ప్రకృతిబద్ధంగా వచ్చినటువంటి ఈ కన్ఫ్యూజన్, ఉమ్, యాంగ్జైటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అది మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి కనుక మీరు మార్చుకోవాలనుకుంటే మాత్రం అది రైట్ కాదు. ఉమ్, మీకు ఇష్టం ఉంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, రిచువల్స్ ఫాలో అవ్వండి, ఉమ్, కానీ మీరు లోతుగా నిగూఢంగా మీకు ఉన్నది ఏంటి? ప్రపంచం అనగానే ప్రపంచం నన్ను అభినందించాలి, ఉమ్. ఇది మీకు డిఫాల్ట్ ఉంటుంది, మీ అన్కాన్షియస్లీ అంతర్చేతనంలో బలహీనత ఉంటుంది. దీన్ని ప్రపంచం Overcome వాడుకుంటుందా లేదా? అవును, అవును. ఇప్పుడు రాహు అంటే ఏంటి? ఉమ్, దీన్నే కదా పార్ట్నర్స్ పడుతుంది, అవును. బిజినెస్, డబ్బు, ఫ్యామిలీ, ఉమ్, లాభస్థానం. సో కాబట్టి వీళ్ళు ఈ చిన్న ప్రాక్టీస్ చేయడం వల్ల ఉమ్, వీళ్ళు డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయితే, వీళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడకపోతే వీళ్ళ ప్రెజెన్స్ వల్లనే అవతల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఓ, సూపర్ సూపర్. అర్థమైందండి? ఉమ్. మీ ప్రెజెన్స్ లోనే మీ పార్ట్నర్ చేంజ్ అయిపోతాడు, మీ ప్రెజెన్స్ లోనే మీ యొక్క బిజినెస్ ఐడియాస్ వచ్చేస్తాయి, ఉమ్, మీ ప్రెజెన్స్ లోనే మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చెప్పే ప్రతి మాట కూడా మీకు ప్రొడక్టివ్ అవుతుంది. వావ్, సూపర్. చాలా బాగా చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.